పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణలో వలస రాజకీయాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో గులాబీ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్కు ఇక భవిష్యత్తు లేదన్న అంచనాకు నేతలు వస్తున్నారా? కేడర్ పార్టీని వీడుతున్న అధినాయకత్వం పట్టించుకోవడం లేదా? ఈ ఉదాసీన వైఖరి దేనికి సంకేతం? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి బీఆర్ఎస్ తేరుకుంటున్న సమయంలో మళ్లీ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భవిష్యత్తుపై కొండంత ఆశతో పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సమయంలో గులాబీ పార్టీ కీలక నేతలు గుడ్ బై చెప్పారు. పట్టణ స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ప్రజాప్రతినిధులు, పాలక వర్గాలు కారు దిగిపోతున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. డీసీసీబీల చైర్మన్లు కూడా హస్తం పార్టీ గూటికి చేరుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు హస్తం గూటికి చేరారు. మరోవైపు మొన్నటి వరకు ఏ పార్టీలో చేరాలన్న విషయంలో ఊగిసలాడిన జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో గులాబీ దళం కుదేలవుతోంది. పార్లమెంటు ఎన్నికల ముందు చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు కారు పార్టీ పెద్దలను కంగారు పెడుతున్నాయి. రాజీనామాల ప్రభావం లోక్సభ ఎన్నికలపై పడుతుందనే టెన్షన్ వారిని వెంటాడుతోంది. రాథోడ్ జనార్దన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం కేటీఆర్ స్నేహితుడు జాన్సన్ నాయక్ కేటాయించింది. అప్పటి నుంచి అసంతృప్తితో రగులుతున్న ఈ నేత బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ కోసం కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించి హైదరాబాద్ కు వెళ్లారు. కానీ ఖానాపూర్ హస్తం పార్టీ ఎమ్మెల్యే వెడమబొజ్జు నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో గత్యంతరం లేక బీజేపీలో చేరారు. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ అవిశ్వాసం ప్రతిపాదిస్తే బీజేపీకి 3 జడ్పీటీసీల బలం ఉండటంతో తన పదవిని కాపాడుకునేందుకు కాషాయ పార్టీ గూటికి చేరినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎంపీ గొడెం నగేష్ కూడా రేపు మాపు బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. బోధు నుంచి 1994, 1999, 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బీఆర్ఎస్ లో చేరారు. 2014లో పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆదిలాబాద్ నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు చేతిలో ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డారు. ఆ స్థానాన్ని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కాదని నేరడిగొండ జడ్పీటీసీగా ఉన్న అనిల్ జాదవ్ కు కేటాయించడంతో ఆయన నెగ్గారు. ఎంపీ టికెట్ కూడా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు గులాబీ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో నగేష్ బీజేపీలోకి చేరేందుకు నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నేతల వలసలతో గులాబీ పార్టీలో గందరగోళం నెలకొంది. చాలా మంది నాయకులు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం జంజిలానీలను లైట్ తీసుకుంటోంది. అధికారం కోల్పోయినప్పుడు వలసలు సహజమనే ఉదాసీన వైఖరితో ఉంది. పార్టీని వీడేవారిని బతిమాల్సిన అవసరం లేదని గులాబీ పార్టీ అధినాయకత్వం చెప్పినట్టు తెలుస్తోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గులాబీ పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు సమాచారం. పార్టీని అంటిపెట్టుకున్న వారితోనే ముందుకు సాగాలన్న ఆలోచనలో ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.